ఈ సంవత్సరం మా దేశపేట గ్రామంలో అష్టాదశ శక్తి పీఠాలు స్థాపన జరిగింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అమ్మవార్లను ఒకేసారి ఇక్కడ స్థాపన జరిపి పూర్తిగా పూజలు అందుకోవడానికి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామస్తులందరి సహకారంతో నిత్య హోమము, నిత్య అన్నదానము, ప్రధాన దేవి అందరూ కూడా పూజలు అందుకుంటున్నది. సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, సామూహిక లలితా సహస్రనామ పారాయణము, పొద్దున సాయంత్రం పూజలు ఇలా ప్రతిరోజు ఆనందంగా జరుగుతున్నది. దీనికి దాతలు కూడా ముందుకొచ్చేసి అందరు సహకరిస్తున్నారు. ఈ అష్టాదశ శక్తి పీఠాలని ఒకే చోట దర్శించుకోవడము మన బాన్సువాడ నియోజకవర్గంలో ఇది మొదటిసారిగా పెట్టినాం. కాబట్టి అన్ని ఊళ్ళ నుంచి కూడా అందరూ వచ్చేసేసి అమ్మవాళ్ళని దర్శనం చేసుకుంటున్నారు. ఇది మాకు చాలా ఆనందంగా, అమ్మవారి కృప మాపై ఎల్లప్పుడూ మా గ్రామస్తులపై ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటున్నాం. ఇలా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అష్టాదశ శక్తి పీఠాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉంటూ శ్రీలంకలో ఒకటి, మనం శాంకరదేవి అని, కంచి కామాక్షి అని ఇలా ఎన్నో చోట్ల ఉన్నది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు తిరగలేని వారు కానీ ఈ దర్శించాలని, అన్నిటినీ ఒకే చోట దర్శించాలని అదే సంకల్పంతో అష్టాదశ శక్తి పీఠాలని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసినాం. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఒకే దగ్గర 18 శంకరాచార్యులు 108 శక్తి పీఠాలలో ముఖ్యమైన 18 శక్తి పీఠాలని గుర్తించి శ్రీచక్ర స్థాపన చేసిండు. అటువంటి శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఒకే చోట దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకోవాలని మా యొక్క విన్నపం.